కృష్ణానదికి గండి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే, ఒకవైపు మోడీ సహకారం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళు కూడా ఒప్పుకొని ఉత్తరం రాసి, ఒక అజ్ఞానపు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, కనీస అవగాహన లేదు ఆయనకు, చెప్పిందని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు, తెలివి తక్కువ పనిచేసిండ్రు. 90 టీఎంసీల నీళ్లను గతంలోనే కేటాయించి 6-7 అనుమతులు తీసుకొని పని ప్రారంభించి 27,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు చేసి చివరి దశలో ఇంకొక 10-12% పని, 15% పని పూర్తి చేసిన సందర్భంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం స్పందించాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు, మన హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేదంటే మేము ప్రజా ఉద్యమం తీసుకొస్తామని చెప్పారు. ప్రతిపక్షంగా మా బాధ్యత, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా మా బాధ్యత. మేము మౌనంగా కూర్చోలేం కదా. మీ ప్రభుత్వానికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు ఎండబెడతా అంటే ఎట్లా ఊక్కుంటుంది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది.